కరెంటు ఛార్జీల మీద పంకపాటోలు చేసిన నిరసన ముచ్చట నిన్న చెప్పుకున్నాం కదా నుల్లా. అగ్గో గా నిరసన కార్యంలా చాలా మంది పంకపాటోళ్ళు కానొచ్చిండ్రు కానీ మాజీ మంత్రి పేర్ని నాని సార్ అయితే అస్సలే కనవల్లే. నిన్ననే కాదు కొన్ని వద్దుల సంధి కానరాకుండా ఎటో పోయిండు కుటుంబంతోని అని మస్తుగా మాటలు వినబడ్డాయి. అయితే గవన్నీ ఉత్తముచ్చట్లే అని ఇలా మైక్ల ముంగటికి వచ్చి మాట్లాడిన పేర్ని నాని సారు ఓ పెద్ద బాంబు వేల్చిండుల్లా. మరి గా ముచ్చటేందో పురా కరుసుకోవాలి కదా, నడువుండ్రిగా. గోదాంలో పెట్టిన సర్కార్ బియ్యాన్ని మాయం చేసిండ్రని పేర్ని సారుల కుటుంబం మీద కేసైంది. అగ్గో గా కేసులు అరెస్టు చేస్తారని భయపడి ఏడుకో పోయిండ్రని మస్తుగా ముచ్చట్లైన ఏపీలా. గా ముచ్చట్ల మీద ఇలా మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండు పేర్ని సారు. ఏడి పేర్ని నాని ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? కిరాయత్తదని గోదాం కట్టుకున్నారట గాని గిట్ల తప్పుడు పనులు చేయనీకి కాదట. ఇక కావాలనే టార్గెట్ చేసిండ్రు కూటమి లీడర్లని అనుకుంటేనే సీఎం బాబు సార్ను తారీఫ్ చేసిండు. నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయటానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. ఈ బియ్యం కేసులో పేర్ని సారోళ్ళ ఇంటామని అరెస్టు చేద్దామని ఓ మంత్రి సీఎం బాబు సార్ను కలిస్తే ఇంట్లుండే గామ మీద ఎందుకయ్యా కచ్చా అని తిట్టిండట గా మంత్రిని. అందుకే బాబు సారు గ్రేట్ అంటున్నాడు పేర్ని సారు. ఇక కొత్తేడాదిలో 2వ తారీఖు నాటికి అరెస్టు చేస్తారని అనిపిస్తున్నదట పేర్ని సారుకు. 2వ తారీఖు లోపు నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. గా బియ్యం గా గోదాంలో పెట్టినాక పోయినాయి కాబట్టి పైసలు ఇయ్యమన్నా ఇస్తామంటున్నాడు పేర్ని సారు. టెక్నికల్ గా మా పైన దోషం లేనప్పటికి కూడా నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక కొస్సకైతే జర్రంత బాధతోటి గీ మాట అన్నాడు. మేము ప్రభుత్వంలో ఉన్న నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి రాజకీయ కచ్చలతోటి ఇంట్లో ఆడోళ్లను గుంజుతున్నారని మస్తుగా బాధపడుతున్నాడు పేర్ని సారు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్న గిదే బాధ గపట్ల పవన్ సారు, బాబు సారు, లోకేష్ అన్న కూడా పడ్డారు కదా. మీ పంకపాటోళ్ళందరూ కలిసి అవసరం లేకున్నా కూడా గాళ్ళింట ఆడోళ్లను రాజకీయాలకు గుంజి మాట్లాడిండ్రు కదా. గప్పుడు కూడా గిట్లనే ఆలోచన ఎత్తే మంచిగుండు కదా. మీరు గప్పుడు గంత చేసినా కూడా ఇప్పుడు బాబు సారు మీ ఇంటామె మీద కేసులు పెట్టనిత్తలేడంటే మీరే ఆలోచన చేసుకోవాలి ఎవలేసొంటి రాజకీయాలు చేస్తున్నారని. ఇంట్లున్న ఆడోళ్లను బయటికి గుంజి నీచ రాజకీయాలు చేసే లీడర్లు గిప్పుడన్నా మారితే మంచిగుంటది అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. మంచిగా అయింది పోండి, మీకు గట్లనే కావాలి. అయ్యో వచ్చింది రానుల్లా. ఏం లేదుల్లా, ఏపీలో గాలివీడు ఎంపీడీఓ మీద దాడైంది కదా, గా ముచ్చటే చూస్తున్నా నేను. గా దాడికేంచి దాడి చేసిన పంకపాటి లీడర్ అరెస్ట్ దాక ఎంపీడీఓను జూర్నీకి దావకానికి పోయిన చిన్న సీఎం పవన్ సార్కేంచి మళ్ళొక పారి ఫ్యాన్స్ మీద గరమైన ముచ్చట దాక చూస్తే సినిమా చూసినట్టే ఉన్నదుల్లా నాకైతే. నేను చెప్పుడు ఎందుకని మీరు కూడా చూడండి రోపారి. ఎంపీపీ కూసుండే అర్రతాళం కావాలని అడిగితే ఇయ్యలేడని గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును కొట్టిండు పంకపాటి సుదర్శన్ రెడ్డి. ఎంపీపీ ఎంత మీ అమ్మ అయినా కూడా గట్ల తాళాలిచ్చుడుండది, ఎంపీపీ వత్తే గామెకే తాళమిత్తానన్నాడట ఎంపీడీఓ సారు. ఇక గంతే ఎంట పెట్టుకొని వచ్చిన మనుషులతోటి ఎంపీడీఓను కలిసి మస్తు కొట్టిండు గి మోతవారి. ఇక ముచ్చట మీద రాష్ట్ర సర్కారు బగ్గనే గరం మీద ఉన్నది. ఆఫీసర్ల మీద దాడి చేసినందుకు 13 మంది మీద కేసు కూడా చేసిండ్రు పోలీసోళ్ళు. ఇక అరెస్ట్ చేసేటప్పుడైతే అంకుశం సినిమా రిపీట్ అయినట్టే అనిపించింది. సుదర్శన్ రెడ్డి గల్లా పట్టుకొని మరీ గుంజుకపోయిండ్రు పోలీసోళ్ళు. ఇడువు అని గైన ఎంత మొత్తుకున్నా కూడా అస్సలిన్లే పోలీసోళ్ళు.
దెబ్బలు దాకి కడప రిమ్స్ దావకంల పడ్డ ఎంపీడీఓను పరామర్శించిండు చిన్న సీఎం పవన్ సారు. ఏం ధైర్యం జడకుండ్రి, మీకు మేమున్నామని కూడా ధైర్యం చెప్పిండు. డాక్టర్లతోని మాట్లాడి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడు. ఇక అటెన్కల మైకుల ముంగడికి వచ్చి మాట్లాడుతుంటే పబ్లిక్ ఒక్కటే మొత్తుకున్నారు, ఓజీ ఓజీ అని, కళ్యాణ్ బాబు అని. అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన ఏంటా మీరు ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కరండి. ఎప్పుడు ఏసొంటి నినాదాలు ఇయ్యాలనో కూడా తెలియదా? నడువుని పక్కకు అని గరమైండు నినాదాలు చేసిన పబ్లిక్ మీద. మరి లేకపోతే ఎందుల్లా, అరే గైన పోయిందే పని మీద గిల్లొర్లేదేంది? గిప్పటికే శానా మలకల చెప్పిండు, పనులు వేసుకొని ఇయ్యుండ్రి, గిట్లా ఏడబడతాడ ఒర్రకుండ్రి అని. అయినా మారకుంటే ఎట్లనో ఏమో గీళ్ళు గాని గిప్పటికెంచి అధికారుల మీద ఎవ్వలన్నా దాడి చేస్తే అస్సలు ఊకునేదే లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు చిన్న సీఎం పవన్ సారు. ఇక చూడాలే మరి ముంగట ఎట్లుండబోతున్నదో ఏపీ రాష్ట్రం. బాబు సార్ అంటే బాబు సారే పోన్రి. ఎప్పుడు ఎవ్వల మీద ఎట్లా నిఘా పెట్టాలి, ఎవ్వలకు ఏ పనులు అప్పచెప్పాలి, జనాలకు ఎట్లా పోవాలి, ఎప్పుడు మైకుల ముంగటికి రావాలి అని బాబు సార్కు తెలిసినంత ఎవ్వలకు తెలియదు కావచ్చు. ఇక ఎన్నడూ లేనట్టుగా గీతాప పెద్ద మెజార్టీతోటి గెలిచిండ్రు కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడట. అగ్గో గా జాగ్రత్తతోటే గిట్లా సర్వేలు చేపిస్తున్నాడట. ఎన్కట రాజులు మారు వేషాలు వేసుకుని రాజ్యంలో తిరిగేటోళ్ళట. రాజు గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారని అరుచుకునేతందుకు గిప్పటి లీడర్లు గట్ల తిరుగుతలేరు గాని జనాల మాట ఎట్లున్నదని అయితే అరుచుకుంటున్నారు. ఏపీ సీఎం బాబు సారు కూడా ఇప్పుడు గదే పనిలున్నాడట. ఏ ఎమ్మెల్యే పనితనం ఎట్లున్నది, జనాలతో ఎట్లుంటున్నారని అన్ని ముచ్చట్లు అరుచుకుంటున్నాడట. పబ్లిక్ ఇచ్చిన అవకాశం మంచిగా వాడుకోన్రి, అవినీతి మరకలు అంటించుకోకుండ్రి అని గిన్నొద్దులు కూటమి ఎమ్మెల్యేలకు చెప్పిన బాబు సారు ఇప్పుడు వాళ్లకు క్లాసులు తీసుకునే పనిలో పడ్డాడట. కోట్లు ఖర్చు పెట్టినాం, ఇప్పుడు గవిటిని సంపాదించుకో వాలే కదా అని ఆలోచన చేసే కొందరిని విలిపించుకొని గట్టిగానే అరుచుకుంటున్నాడట ఏపీ సీఎం బాబు సారు. ఎమ్మెల్యేల మీద బాబు సారు నజరెత్తే బాబు సారు మీద ప్రతిపక్షాలు నజరెత్తున్నాయి. గీ 6 నెలల పాలనల 74,000 కోట్ల అప్పు చేసిందట కూటమి సర్కారు. ఇంకో 5,000 కోట్ల అప్పు కూడా దేబోతున్నారట. గిట్లా 5 ఏళ్లకు లెక్కేసుకుంటే ఎన్ని అప్పులు కావాలి, గా అప్పులన్నీ ఎవరు కట్టాలి అని గట్టిగానే అడుగుతున్నారు ప్రతిపక్ష పొల్లు. ఇక మరి చూడాలే, ఎమ్మెల్యేలకు ఏ తప్పు చెయ్యకుండ్రి అని చెప్పినట్టే అప్పు చేసి పప్పు కూడు పెట్టే తప్పు బాబు సారు చేస్తాడో చెయ్యకుంటుంటాడో అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. ఆ పబ్లిక్ ఇంకిన్ని వార్తలు చెప్పేది ఉంది. వీటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా ముసలోని పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఉన్నవా? తెలంగాణ గడ్డ మీద టీడీపీ జెండా, మన టీడీపీ జెండా ఎగురుతాది చంద్రాలు, అండగా ఉండా మన అండగా ఉండా, జై తెలుగుదేశం. అది లెక్క. శిషి మనిషి అనేటోనికి ఒక పారి కాకుండా ఇంకో పారన సిగ్గు అనిపిస్తుంది. నీకెందుకు అనిపిస్తలేదో ఏమో ముసలాడా. ఎన్ని పార్టీలని మారుతావే? గిట్లా మార్చేటందుకు నీకు ఎట్లా ఇచ్చేది లేదు? పూటకో పార్టీ మార్చి నిన్ను చేర్చుకునేటందుకు గా పాటలకు కూడా సోయలేదా? యువతివే నువ్వు. నిన్న మొన్న ఆ కుర్చీలో కూర్చొని వార్తలు చదివే నువ్వే నాకు బాగా నీతులు నిలుగుతాను. ఆయన తలకు మాసిందానా లేకిడదానా లే అనించని మారుతా. అవసరమైతే దేశంలో ఉన్న అన్ని పార్టీలు మారుతా. ఇంకా అవసరమైతే నేనే ఒక పార్టీ పెట్టుకుంటా. నీకు అవసరం అనే కుక్క చెవుల దానా పీకొని తల్లి. ఏ ఊక ముసలాడా, నిన్ను చూస్తే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో నేలకు ముఖం పెడుతుంది. దేశే దుడ్డ చెవుల దానా. ఒక పార్టీలో జనాల ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యేలే ఆ పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలోకి పోయినప్పుడు వాళ్లకు లేని సిగ్గు శరం. ఆఫ్టర్ ఆల్ మనం ఒక కార్యకర్తలం, మేము వేరే పార్టీలకు జంప్ అయితే తప్పేందే? ఇన్నొద్దుల సంధి మా అన్న ఎన్టీఆర్ సార్ పెట్టిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేకపోయేటాలకు అనాథ లెక్క ఆ పార్టీలకు కానీ ఈ పార్టీలకు కానీ అన్ని రకాల పార్టీలలో తిరిగినా. కానీ ఇప్పుడు తెలంగాణలకు మా తెలుగుదేశం పార్టీ వచ్చింది. జెండా బాత పోతానం. ఇక అంటావు ఏంది తెలంగాణలో తెలుగుదేశం జెండానా? గా పేరు మర్చిపోయి 10 ఏళ్ళు అవుతున్నది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం సిగురించుడంటే ఇక గది పగటికాలు అన్నట్టే. నీ అసొంటి దుడ్డ చెవులకు ఇసొంటి ముచ్చట్లు చక్కగా వినబడాయి. కానీ నేను మళ్ళా చెప్తానా ఇను.
ఈ కాడ నుంచి తెలంగాణలో మా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను షాల్ చేయబోతారు. షాల్ చేసుడేంటి, ఆల్రెడీ హైదరాబాద్లో సభ్యత్వాలు చేసుడు మొదలు పెట్టిర్రు మా వాళ్ళు. మస్తు మంది షరీక్ అవుతారు రాట్రా మన తెలుగుదేశం పార్టీలో. అయినా ఆంధ్రాలోనే నీ సైకిల్ పార్టీ ఒంటరిగా పోటీ చేయలేక అటు పువ్వు పార్టీతోని ఇటు గిలాస పార్టీతోని పొత్తు పెట్టుకొని గెలిచింది. గసంటిది గీడ తెలంగాణలో ఇటు షెయ్యి పార్టీతోని అటు కారు పార్టీతోని ఎట్లా గెలుతుంది అనుకుంటున్నావే? దేశే రేవు తక్కువదానా. ఆంధ్రప్రదేశ్లో కూటమిని ఎట్లయితే కొనసాగిస్తానో ఇక్కడ తెలంగాణలో కూడా అదే కూటమిని కొనసాగిస్తాం. ఇక్కడ ఎట్లాగో పూపాచి గట్టిగానే ఉన్నది. ఇక మన పవనాలు సార్ గిలాస పార్టీ అంటవా, సార్ తోటి మాట్లాడి ఇక్కడ కూడా జెండా బాతమని చెప్పుదాం. ఇక ఎట్లాగో మేము ముగ్గురం కలిసి పోటీ చేసినాం అనుకో, వచ్చే 2029లో ఇదే కూటమి సర్కారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది. అది లెక్క. జయము జయము చందురన్న, జయము నీకు చందురన్న, జయము జయము చందురన్న, జయము నీకు చందురన్న. ఆంధ్రాలో కూటమి సర్కారు పాలనే సక్కలేదని అక్కడ జనాలు లొల్లి పెడుతున్నారు. ఇంకా గీడ పోటీ చేసి గెలిచి గీడేం పొడుగు చేస్తారనుకుంటున్నావు చెప్పు? పచ్చ కామెరలకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు నీకు కూడా గట్లనే కనబడుతుంది. అరే నువ్వు ఆ పంక పార్టీలో పేడ ఆర్టిస్టు అనే ఏమో గట్ల మాట్లాడుతాను. అసలు ఇంకొక ముచ్చట చెప్పు నాకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా కూటమి సర్కారు చేసిన లోటు ఏందో నువ్వు చెప్పి ఇక నేను ఇంట. అరే నిన్న మొన్నటి సంది లొల్లు చూస్తలేవానే నువ్వు? కూటమి సర్కార్ కరెంటు బిల్లులను పోయిన సర్కార్ కంటే ఎక్కువ పెంచిందని రచ్చ అవుతున్నది. పోయినసారి సర్కారు కంటే కాదు, పోయినసారి పంకపాటి సర్కారు చేసిన తప్పిదం వల్లనే మా కూటమి సర్కారు ఆ కరెంటు బిల్లులను అంతగానం పెంచాల్సి వచ్చింది. ఎరికేనా నీకు? ఆ ముచ్చట్లు మా పార్టీ వాళ్ళు చెప్తాంటే నీ చెవులను ఏ సిల్కేగా తలిగించుకొని వింటానవే నువ్వు చీమ కండదానా? అట్లనా? మరి గట్లయితే కూటమి సర్కార్ ఇచ్చిన గ్యారెంటీల ముచ్చటైంది, గది ఎప్పుడు అమలు పడతారట గది చెప్పరాదు? అరే నువ్వు లావు నీలుగుతానవు కదనే. తెలంగాణలో షెయ్యి పార్టీ సర్కారు గజ్జెనెక్కి సంవత్సరం దాడుతుంది. మరి వాళ్ళు అమలు పరిచిన 6 గ్యారెంటీలను. మా కూటమి సర్కారు అక్కడ అధికారంలోకి వచ్చి కనీసం 6 నెలలు కూడా దాటనే లేదు. నువ్వు మా వాళ్ళను బాగా నిలదీసి అడుగుతాను మీద నీరు కన్నదానా? అడుగుతారు, బరబ్బర్ అడుగుతారు. అక్కడి జనాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు గీడికొచ్చి జనాలను ఏం పొడుగు చేద్దామని అనుకుంటున్నారని ఎవ్వరైనా నిలదీసి అడుగుతారు. నువ్వు అడుగుతావో అట్లా శాత కాకపోతే సిప్ప పట్టుకొని రోడ్ల పొంచి అడక తింటావో తిను. నువ్వు నాకేది చెప్తానవే? 600 అయినా తెలంగాణలో మా టీడీపీ జెండా ఎగురాల్సిందే. వచ్చే 2029 నాటికి మా కూటమి సర్కారు అధికారం రావాల్సిందే. అప్పటిదాకా నేను సైకిల్ దిగని చూడు. అరే నాయనా, నువ్వైనా గీ ముచ్చట్లను ఎట్లా నమ్ముతావే? రేవంత్ రెడ్డి సారు చంద్రాల సార్కు దగ్గర మనిషేనాయే. గసంటప్పుడు గాయనకు పోటీగా తెలుగుదేశం గీడ పోటీ చేస్తుందని నువ్వెట్లా అనుకుంటున్నావే? దోస్తాన ఏరు, రాజకీయం ఏరు. దేని దానికే నడతా అంటే నువ్వు నడిమిట్లా వచ్చిరాని ముచ్చట్లు నీలుగకు. వచ్చే ఎలక్షన్ల నాటికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది. మా కూటమి సర్కారే అధికారంలోకి వస్తే నువ్వు చూడు. జయము జయము చందురన్న, జయము నీకు చందురన్న, నీకెవరు సాటి లేరన్నో చందురన్న, నీకెవరు పోటీ లేరన్నో చందురన్న, జయము జయము చందురన్న, జయము నీకు చందురన్న. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ముసలోనికి తెలుగుదేశం పార్టీ మీద పిచ్చి బాగానే ముదిరినట్టున్నది. ఎవ్వరు చెప్పినా కూడా ఇన్నే తట్టులేడు కదా. జై టీడీపీ, జై జై టీడీపీ, మా పెద్దన్న పెట్టిన టీడీపీ, మన చంద్రలాలు నడుపుతున్న టీడీపీ, మన అందరి పార్టీ టీడీపీ, అధికారంలోకి తెద్దాము టీడీపీ, టీడీపీ, జై జై టీడీపీ, జై టీడీపీ. చక్కగా రారా పొద్దుగానే తాగినావా ఏంది? ఎక్కడ తాగినా కాదా? ఓ పెద్ద మనిషి, ఇక ఇయాలకి సైకిల్ పార్టీ ముచ్చటేనా ఇంకేమన్నా వార్త చెప్పేది ఉన్నదా? ఇంకా వార్తలు గీర్తలు ఎక్కడియా? ఇవాళ ఊరూరు తిరుగుడే మా సైకిల్ పార్టీ సభ్యత్వాలు చేసుడే. ఎరికేనా? ఏమైనా వార్తలు ఉంటే నువ్వే చదువుకో అయ్యా, నన్ను అడగకు. అయితే కానీ నాదో డఫ్ట్రా లస్కమే. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది అనుకో, అక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు, ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు అంటారా? ఇంకెవరు ఉంటారా? ఆంధ్రప్రదేశ్లో లోకేశం బాబు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇక్కడ హైదరాబాద్ను ప్రపంచకంలో పటంలో పెట్టినట్టు మన తెలంగాణను కూడా ప్రపంచ పటంలో పెట్టేటందుకు మన చంద్రాల సారే ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే మన తెలంగాణకు ముఖ్యమంత్రి మన చంద్రాల సారే. ఇక రారా మనం ఊరు తిరుగుదాం తారా. చూసిండ్రా అనుల్లా, తెలంగాణలో సైకిల్ పార్టీ మళ్ళా చక్రం తిప్పబోతున్నదట. దానికోసమే చంద్రబాబు సారు, లోకేష్ అన్న, ప్రశాంత్ కిషోర్ సార్ను కలిసిండ్రట. తెలంగాణలో టీడీపీ సభ్యత్వాలను కూడా జోరుగా నడిపిస్తున్నారట. మరిగా తెలంగాణలో సైకిల్ ఎంత రుబ్బడి మీద ఉరుకుతుందో చూడాలే మరి. నా పేరు హరిదేవ్ సింగ్, సిక్లిగర్ సిక్ వెల్ఫేర్ సొసైటీ స్టేట్ ప్రెసిడెంట్. సభ ఏర్పాటు చేసిన మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారము.
కవితక్క గారికి నమస్కారము. సభ ఏర్పాటు చేసిన మా సీతక్క గారికి మరి పెద్దలందరికీ నమస్కారము. కవితక్క గారికి నమస్కారము. ఓరి ఇదేందా ఇదే కండ్ల ముంగట ఎమ్మెల్సీ కవితక్కని పెట్టుకొని మంత్రి సీతక్కని యాద్ చేసుకుంటున్నావు ఏందేవో అన్న. మరి ఈ నడమ కవితక్క ఎక్కువ టీవీలలో కానత్తలేదు కాబట్టి అక్క పేరు మర్చిపోయిందో లేకపోతే గీనకు మంత్రి సీతక్క అంటే బగ్గ పాయిరమో తెలియదు కానీ కారు పార్టీ మీటింగ్ల కవితక్క పేరుకు బదులు సీతక్క అనే వరకు మస్తు పరిసరారు అందరూ. కవితక్క అయితే చిన్నగా నవ్వలేదు. 4 నెలలు కనబడకపోయే వరకు అందరు నా పేరునే మర్చిపోయినట్టున్నారు కదా అని పక్క పొంచెలతోటి గుసగుస పెట్టుకుంటూ మరీ నవ్వింది కవితక్క. బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి తరపున మీటింగ్ పెట్టింది ఎమ్మెల్సీ కవితక్క. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే లోకల్ ఎలక్షన్లు పెట్టాలనే సర్కార్ వాళ్ళని డిమాండ్ చేసింది. ఇక గీ మీటింగ్లనే బీసీ లీడర్ గీ తీరుగా సీతక్క అనే వరకు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. పైలమే అందో ఇప్పటికన్నా మీ పార్టీల పేర్లను మంచిగా యాదికి పెట్టుకో, లేకపోతే కారు పార్టీలో ఈయన ఎవరో కాంగ్రెస్ లీడర్ ఉన్నట్టున్నాడు అని అందరు అనుమాన పడ్డా పడతారు. మరి ఏమంటున్నావు? దేవుడా నన్ను సల్లగా చూడు, తల్లి నాకు చదువును ప్రసాదించు, అమ్మ నన్ను ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ఎల్లకాలం చల్లగా చూడమ్మా అని దేవుళ్లకు మొక్కినోళ్ళని చూసినాం గాని కర్ణాటకలున్న ఘత్తగిరి అమ్మవారి గుళ్ళే ఒక వింత కోరికను 20 రూపాయల నోటు మీద రాసి హుండీలేసిండ్రెవలో భక్తులు. గిడున్న భాగ్యవంతి అమ్మవారి గుడి బగ్గ ఫేమస్ అట. భక్తులు కోరిన కోరికలను తప్పకుండా తల్లి నెరవేరుతుందని భక్తుల నమ్మికట. గందుకే భక్తులు కూడా చాలా మంది గీ గుడికొచ్చి మొక్కులు పెట్టుకుంటున్నారట. ఇక అట్లనే గీ 20 రూపాయల నోటు మీద ఒక భక్తుడో భక్తురాలో తెలియదు గాని మా అత్త జల్దిన సావాలని రాసి పెట్టి మరీ గా నోటును హుండీలేసిండ్రట. ఇక గుడోళ్ళు హుండీలున్న పైకం లెక్క పెడుతుంటే గీ నోటు బయట పడ్డది. మరి అత్త టార్చర్ భరించలేక కోడలే గీ తీరుగా రాసి హుండీలేసిందో లేకపోతే అత్తింటోళ్ళ పోరు వాళ్ళేక ఏ అల్లుడన్న గిట్ల రాసిండో తెలియదు గాని గిదేం కోరికరా నాయన, హుండీల గిట్ల కూడా రాసేస్తారా అని పరిశాన్ అవుతున్నారు కడమ భక్తులంతా. లోకంలో ఉన్న అత్తలు చూసిండ్రు కదా ఎసొంటి కోరికలు రాసి దేవుని హుండీలు ఎత్తున్నారు. జర పైలం మరి ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.